జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయాన్ని ఎంతవరకు చూడాలి? సజ్జల గారు మాట్లాడిన మాటలను ఏ రకంగా చూడాల్సి? జగన్ గురించి నిన్న సజ్జల ఈ విషయంలో మాట్లాడారు చాలా వివరంగా, వివరంగానే కంటే తీవ్రంగా మాట్లాడారు. అదే అలాగే నేషనల్ మీడియా కూడా దీన్ని బాగా రిపోర్ట్ చేసింది. ఒక అంశం మనం గుర్తించవచ్చు, ఢిల్లీలో ఒక లిక్కర్ స్కాము, ఛత్తీస్గఢ్లో ఒక లిక్కర్ స్కాము, తెలంగాణలో ఒక లిక్కర్ స్కాము, తమిళనాడులో కూడా కొంత ఒక స్కాము. సో ఇదంతా ఒక గొలుసు కట్టులాగా, ఒక చైన్ దీనిలాగా ఉంది. వీళ్ళందరూ దుబాయ్లో వీళ్ళు కలిశారు, అక్కడ ఫోన్ ట్యాపింగ్ నిందితులతో దుబాయ్లో వీళ్ళు మాట్లాడారని చెప్పింది. ఎందుకంటే ఒక పెద్ద కనెక్టివిటీని ఇక్కడ సిబిఐ లేదా ఆయా రాష్ట్రాల్లో పెట్టిన సిట్ అవి ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది మనకు. కానీ జగన్ పేరు ఇందులో ఉంది, ముందు ఛార్జ్షీట్లో లేదన్నప్పటికీ ఇప్పుడు కేసు దాంట్లో వాళ్ళు అందులో పెట్టారు. అయితే ఆయన్ను కుట్ర పన్నిన వాళ్ళలో కాకుండా లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. ఈ డబ్బు జగన్మోహన్ రెడ్డికి చేరింది అని. దీనికి తేడా ఏముంటుంది, ఇచ్చిపుచ్చుకోవడం అని అనొచ్చు. కానీ కుట్ర పన్నింది, విధానాన్ని రూపొందించింది, ఇదంతా ప్రధానంగా మిథున్ రెడ్డి తరఫున జరిగింది. జగన్ దీనివల్ల 60 కోట్ల లాభం అన్నప్పుడు దాంట్లో తీసుకుంటూ వస్తున్నారు. దీన్ని ఒక గదిలో చేర్చారని, అది కూడా పలానా గదిలో ఇవన్నీ కూడా తీసిపెట్టారు, ఈ పద్ధతిలో చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇవి వచ్చిన డబ్బులు దీనికోసం ఖచ్చితంగా ఉద్యోగులను వీళ్ళందరినీ కేటాయించారు. ఈ డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయి, ఇవి వచ్చిన వాటిని అక్కడ పెడుతున్నారు. వీళ్ళు డొల్ల కంపెనీల ద్వారా మళ్ళీ వీళ్ళు తెప్పించుకుంటున్నారు అని ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు జగన్ దాకా ఇది వెళ్తుందా, జగన్ ఈ కేసులో అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇంకో దానికి చేస్తారా? మొన్న కూడా మనం ఇది చర్చించాం. అది తప్పకుండా ప్రభుత్వం యొక్క రాజకీయ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సాంకేతికంగా వెంటనే తీసుకోవటం అనే అవసరం కంటే రాజకీయంగా జగన్ అరెస్ట్ చేయడం ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలి, లేదా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఆయన అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న తర్వాత కోర్టులో నిలబడ్డం సంగతి తర్వాత. కానీ ఇప్పుడు సజ్జల నేను చాలా సీరియస్ కౌంటర్ ఆయన ఇస్తున్నారు. ఇదంతా బూటగా నాటకాల్లో స్క్రిప్ట్ రాసినట్టుగా వాళ్ళ స్క్రిప్ట్లో తోచినట్టుగా రాసుకుంటూ వెళ్ళిపోయారు. అదేదో కార్పొరేషన్ చేస్తే జగన్కి ఏం సంబంధం, అలాగే ఎంపీకి ఏం సంబంధం అంటే ఎవరికి సంబంధం లేకపోతే ఇన్ని పనులు ఏం జరగవు కదా. కాబట్టి విజయసాయి రెడ్డి గురించి కూడా సజ్జల మాట్లాడారు. ఇక్కడ విజయసాయి రెడ్డి పాత్ర కూడా కొంచెం ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం చెప్పే దీంట్లోనేమో ఛార్జ్షీట్లో రాయటం అది తప్ప వాళ్ళు విజయసాయి రెడ్డి మీద స్ట్రెస్ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ ఇంట్లోనే ఇదంతా అయిందని రాశారు. విజయసాయి రెడ్డి ఇంట్లోనే జరిగిందని. ఇందాక నేను చెప్పిన ఆపరేటర్ను కూడా విజయసాయి రెడ్డి ఆదేశాల మేరకు లేదా సూచన మేరకు తీసుకున్నారు అని కూడా ఈ రిపోర్ట్లో రాశారు. కాబట్టి విజయసాయి రెడ్డి అప్రూవర్ లాగా మారిపోయారు. కాబట్టి ఇంకా ఆయన్ను ఏమి చేయరు అన్నదేం లేదు. విజయసాయి రెడ్డిని కూడా ఇందులో ఒక నిందితుల్లో ఈ భాగస్వాములు ఒకరిగా చూపిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని అక్కడ చూపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి పథకం పడ్డారు, ఆ రోజు చర్చించారు అన్న దాంట్లో అక్కడ ఆ పేరు లేదు. సో దీని ఇంప్లికేషన్స్ న్యాయస్థానం ఎలా తీసుకుంటుంది, అలాగే ముందు అసలు సిట్ ఆయన వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుందా, సమయం తీసుకుని మరిన్ని సాక్ష్యాధారాలు సమకూరుస్తారో తెలియదు. కానీ సజ్జల మాత్రం దాదాపు ఎదురుదాడి తీవ్రంగానే చేశారు. ఇదంతా కావాలని రాజకీయ కక్షతో ఇరికిస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. వాళ్ళు ఒక రాజకీయమైన ప్రశ్న వేస్తున్నారు, దానికి సమాధానం నిజంగా మనకు కూడా తెలియదు. అదేంటి అంటే, మేము చంద్రబాబు నాయుడు మీద లిక్కర్ కేసు ఉందని లిక్కర్ కేసులో ఆయన మీద ఛార్జ్షీట్ పెట్టాము మేము. అంటే ఆయన స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడే ఈ విషయం కూడా మేము కేసు తీసుకొచ్చాము. తన మీద వచ్చిన కేసునేమో తన ప్రభుత్వంతో ఆయన రద్దు చేయించుకొని మా హయాంలో ఏదో జరిగిందని చెప్తున్నారు. తెలుగుదేశం హయాంలో ఉన్న లిక్కర్ స్కామ్ను మీరు ఎలా క్లోజ్ చేస్తారు? ఎవరి మీద వచ్చిందో వాళ్ళే క్లోజ్ చేసుకుంటే అది ఎలా చెల్లుబాటు అవుతుందని అడుగుతున్నారు. వీళ్ళు రాజకీయంగా ఏం సమాధానం చెప్తారో మనం అది చూడాల్సి ఉంటుంది. కానీ ఇది మటుకు నిలబడదు. మీరు 1000 కోట్లు గల్లంత అయినాయి అన్నారు, 3000 కోట్లు అన్నారు, ఇప్పటికి వచ్చేసరికి 300 కోట్లు అంటున్నారు. అది ఇది కూడా ఒక కొంచెం దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది కనెక్షన్స్ ఏంటని. కనీసం 3000 కోట్లు అతిపెద్ద కుంభకోణం. ఇంకా ఆయన మంత్రి కొల్లు రవీంద్ర అయితే ఆయన చెప్పేశారు, ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి, జగన్ను కూడా అరెస్ట్ చేస్తాము, వదిలిపెట్టేది లేదు అని ఆయన ప్రకటించాడు.
వదిలిపెట్టేది లేదు, మేము జగన్ అరెస్ట్ చేస్తామని. అది చట్టపరంగా ఎలా జరుగుతుంది అనే విషయం ఒకటైతే, 1000 కోట్లు అన్నవాళ్ళు ఎందుకు 100 కోట్లకు వచ్చారు? ఏం మీకు ఆధారాలు దొరకలేదా అనే ఒక ప్రశ్న. మూడోది, మీరు ఎంత చేసినా మేమేం బయటకు వస్తాము, ఇవన్నీ నిలబడవు. పైగా సజ్జలను అయితే ఎదురుదాడి కూడా ఏంటంటే, మేము రాగానే మీకు తగిన పాఠం చెప్తాం దీని అంతటికీ అని కూడా ఆయన చెప్తున్నారు. విజయసాయి రెడ్డి గురించి కూడా ఆయన మాట్లాడారు. విజయసాయి రెడ్డి ఎందుకు చెప్పారో మరి ఆయనే చూసుకోవాలి, దానికి మరి ఆయనే చెప్పాల్సి ఉంటుంది అని. కానీ వాళ్ళ పత్రికలో మాత్రం ఈరోజు అప్రూవర్లుగా కొంతమందిని మార్చుకునే ఒక పెద్ద నాటకం నడుపుతున్నారు అని కూడా ఒక ఆరోపణ చేశారు. ఇది ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి వీళ్ళకు రికన్సిలియేషన్ అన్నప్పటికీ కూడా అఫ్కోర్స్ జగన్ కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడకపోయినా సజ్జలు మాట్లాడారు. అంటే ఈ రెండు బృందాలకు మధ్యలో క్లాష్ కొనసాగుతూ ఉంది అనే ఒక అభిప్రాయం కూడా మనకు కలుగుతుంది. వీటన్నిటినీ ప్రభుత్వం వారు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది అలా ఉంచితే తప్పకుండా జగన్కు వాళ్ళు మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్, అందులో పలానా గది, ఈ లెక్కలన్నీ చెప్తూ ఉన్నారు. కాబట్టి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కదా. ఉదాహరణకు లిక్కర్ స్కామ్లోనే కేజ్రీవాల్ను కంపారిటివ్గా కేజ్రీవాల్ పొలిటికల్ ప్రొఫైల్ కొంచెం డిఫరెంట్ కదా జగన్తో పోలిస్తే. బట్ ఆయన్ని అరెస్ట్ చేసి ఎన్నికలప్పుడు కూడా అరెస్ట్ చేస్తే లేనిది జగన్ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకూడదు? అరెస్ట్ చేస్తారు వీళ్ళు, ఎవరు కాపాడలేరని మంత్రే చెప్తున్నారు. కాబట్టి ఈ రీత్యానే సజ్జల అంత తీవ్రంగా మాట్లాడారు అని మనం భావించాల్సి వస్తుంది. మరి రాజకీయంగా తమ పాత కేసు కొట్టేయడం అన్నది దానికి ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుందో మనం చూడాలి. ఎందుకంటే పారదర్శకంగా ఒక సంపూర్ణమైన వివరణ లేకుండా వాళ్ళు తమ మీద ఎవరి మీద ఉన్న కేసులు వాళ్ళు అధికారంలోకి వచ్చి కొట్టేస్తుంటే అప్పుడు ఆ కేసులకు ఏమి విలువ ఉంటుంది అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. అది న్యాయస్థానం దాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. బహుశా వీళ్ళు ప్రతివాదనలు చేసేటప్పుడు ఆ వాదనలు కూడా చేస్తారు. నా సందేహం జగన్ ముందస్తు బెయిల్ కోసం జగన్ కూడా వెళ్ళవచ్చు. గతంలో చాలాసార్లు వెళ్ళున్నారు. కాబట్టి అరెస్ట్ చేయకుండా, అంటే ముందస్తు బెయిల్ అని కాదు, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి, రక్షణ కల్పించండి అని అడుగుతుంటారు కదా, అలా అడిగే ఒక అవకాశం మాత్రం ఇక్కడ కనిపిస్తుంది.